గైస్ టుడే రెసిపీ జీరా రైస్ అండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉడికించిన అన్నం ఒక బౌల్ నిండా, అంటే పెద్ద బేసన్ అంటారు, దీని నిండా తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్నాక సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే జీలకర్ర వేస్తారండి. నేనైతే జీలకర్ర పొడి వేసాము. తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి అండి, 3 పచ్చిమిర్చి నిలువుగా ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరగాలండి పచ్చిమిర్చి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పైన గార్నిష్కి అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేయడం జరిగిందండి. తగినంత ఉప్పు, లైట్గా పసుపు అనమాట అండి. ఈజీగా జీరా రైస్ ఏ విధంగా అంటే మరొకసారి వివరిస్తాను. ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వేసి, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర పొడి అనమాట అండి. ఇది పొడి చేసుకుని ఉంచుకుంటే, ఎందుకంటే జీలకర్ర పళ్ళల్లో పడుతుందంటారు, కొందరు పిల్లలు జీలకర్ర తినడానికి ఇష్టపడరు, వారికి కూడా ఇది చాలా బాగుంటుంది. అందుకని నేనైతే జీలకర్ర పొడి వేశాను. చూసారా టీవీలో చూపిస్తున్న విధంగా అవన్నీ వేగాక పొడి కూడా నూనెలో వేయాలండి, జీలకర్ర పొడి కూడా. అవన్నీ వేగాక ఒక్కసారి ఈ రైస్ వేసేసి అందులో లైట్గా కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేస్తే జీరా రైస్ రెడీ ఫ్రెండ్స్.